మనకు వందనాలు. ప్రభు పునరుద్ధానంలో ప్రభు సన్నిధించిన వందనాలు. 2024 సంవత్సరం 8వ నెల 2వ పునరుద్ధాన దినాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనకంటే కనుగొక పోవాలి కట్టండి. ఎంతోమంది దినాన్ని లెక్కపెట్టి మనం సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధి చేర్చి ఆయన్ని ఆరాధించి స్థుతించే భాగ్యం ఇచ్చిన విధానం పొందనాల్సింది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యేసు ప్రభువుని నమ్మిన వారు ధన్యులు. అలాగే యెహోవా తాను స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు. దేవుడు నమ్ముతున్న వారని దేవుడు కూడా మనల్ని నమ్మాలని, అలా నమ్మితే ధన్యకరమైన జీవితం ఉంటుందని దేవుని వాటిని సర్వస్వం ఒక 3వ కీర్తన 12లో గారిని. మరి ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు. సజీవులే కదా ఈ నామాన్ని స్తుతిస్తారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుండగా మనలో ఆయన రూపొందించి మన సజీవులుగా వచ్చి ఆయన స్థుతించే భాగ్యం ఇచ్చిన విధానం బట్టి ఆయన వందనాలు చెల్లిద్దాం. మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఈ లోకానుసారంగా ఆస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు, మేడలు, విద్యులు, భూములు అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు లేకపోతే అవన్నీ సున్నా అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఎంతైనా ఆధిక్యతలు ఉండొచ్చు, కానీ దేవుడు నమ్మకుండా అవన్నీ ఉంచుకోవడం వల్ల వాటికి ఏమి ప్రయోజనం ఉంటుంది. మన లోక సువార్తలో చూస్తాం, చాలా సంపాదించుకుంటాడు అతను. నా ప్రాణమ దినము రాజులు సిద్ధించమని అనేక సంవత్సరాలు సరిపడి నేను సమకూర్చించానని చెప్పాడు. కానీ ఆ రాత్రి దేవుడు వారి ప్రాణాన్ని నడుపుతున్నాడు. అలాంటి పరిస్థితి మనలో ఉండకుండా దేవుడిని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన వందనాలు తెలుస్తూ ముందుకు సాగుతాం. ఒక పాట, ఒక చరణం పాడుకుని ముందుకు సాగుతాం. 903వ పాట 903 అలాగే ఒకటే పాట ఉంది. చింత అనే పదం వస్తుంది మనం చూస్తే. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఏదో చింత, ఏదో బాధ, ఏదో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఎదుర్కొనే ఇబ్బందులు ఉంటానే ఉంటాయి మనిషికి. వాటన్నింటినీ మనం అధిగమించాలంటే విషయంతో సహవాసం ఉంటేనే ఆ చింతలన్నీ మనకి వెళ్ళిపోతాయి. మీరు చింతించడం వల్ల మీరు ఎక్కువ చేసుకునే పరిస్థితి లేకుండా సెలవుస్తుంది. కాబట్టి చింతించకుండా ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు. తండ్రి పరలోక రాజ్యాన్ని ఆ మహిళలను విడిచిపెట్టకుండా వాటిని ఎంచుకునగా విడిచిపోవడం సామాన్య మానవుడుగా, ముఖ్యుడుగా, ఆసక్తుడుగా మనం బతుకుతున్నట్టు మనం పరిస్థితి లేఖనాలు చూస్తాం. అంటే చింత గురించి
చింత లేకుండా ఎవరు జీవించగలరు? మనుషులందరికీ చింత ఉంటుందని జనరల్గా మనం చెప్పుకుంటాము, కానీ ఆయన సన్నిధిలో ఉంటే అది చింతైనా మరొకటైనా ఆనందంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు తెలుస్తున్నాడు. మనం చదివిన వాటిలో ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదివిన మాట చదువుతున్నాం. 17:8 వాడు జలం మీద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను నాటబడి దాని వేలు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు. వర్షం లేని సంవత్సరం నా చింతనందదు పాపమానదు. వర్షం లేని సంవత్సరం నా చింతనందదు పాపమానదు. మనం యేసు ప్రభువుతో నాటబడి ఉంటే, యేసు ప్రభువుతో సహవాసం చేస్తే, యేసు ప్రభువుతో ఉంటే మనకు చింత ఉండదు, బాగుండదు, ఇరుకుండదు. ఎప్పుడు అదే నీటి కాలువల యోలను నాటబడింది, ఆకు వాడక తన ఫలమిచ్చే చెట్టుగానే ఉంటుంది. దేవుడు వాక్యం చదివిస్తుంది. అది చింతలు ఉండదు, పాపమానదు. మనం ఫలించే అనుభవాలు ఉండాలన్నా, చింత లేకుండా సంతోషంగా సౌఖ్యంగా జీవించాలన్నా యేసు ప్రభు వారి తోటలో మనం ఉండాలి. యేసు ప్రభు ఆయన నీటి కాలం అయితే ఆయన పక్కన మనం నాటబడిన వారమే ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది చాలామంది ఈ లోపల మనం చూస్తే దేవుని బిడ్డలను చెప్పుకునే వారు కూడా బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందాము, దేవుడు ఉంటున్నామని చెప్పుకునే వారు కూడా చాలా చింతిస్తుంటారు. మరి ఆ చింత దేనికనేది మనకు తెలియదు, కానీ ఇది ఎక్కువ దురాశపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఫలాంతం బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దేవుని బట్టి దేవుడిని స్థుతిస్తూ ఆరాధిస్తూ తృప్తిగా సంతృప్తిగా జీవించాలని, జీవనం చేయాలని దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుళ్ళు నాకు దేవుడి ఇంకా ఇవ్వలేదు, ఆ దేవుడు అని దేవుడిని విసిగిస్తూ ఉండేవాడుగా, ఒక దేవుడు ఇచ్చిన వాటిని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఆయన బిడ్డలుగా మనం దేవుడు కొనసాగిస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తృప్తి లేని జీవితాలు అయితే దేవుడు ఇష్టపడడు. మరి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాయకమని మనం విభూతి భక్తిలో చూస్తాం. కాబట్టి సంతృప్తికరంగా జీవించడానికి మనం ట్రై చేయాలి. ఎవరిని చూసి వాళ్ళని అలా జీవించారు, ఆశీర్వించారు, వాళ్ళు బంగారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, మేడలు ఉన్నాయనే పరిస్థితి కాకుండా మనకి దేవుడు ఇచ్చింది ఏంటి, దేవుడు ఇచ్చిన దాన్ని మనం సరిగా వినియోగిస్తున్నాం, ఆయన వాడబడుతుంది, మనకి ఇష్టమైన వారుగా జీవిస్తున్నాం అనేది మనకు మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ దేవుళ్ళలో మనం ముందుకు సాగితే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయని మనం చేస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన మాట, యెహెజ్కేలు 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. నరపుత్రుడా, వడుకుచునే ఆహారం ఇది తలడుకును, చింతయ్య కలిగి నీళ్లు త్రాగి వడుకుచు ఆహారం తీసుకొని. ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది షుగర్లని, బీపీలని, మరి ఆహారం ఇష్టానుసారంగా తీసుకునే పరిస్థితి కాదండి. డాక్టర్ చెప్తాడు, కిడ్నీ పేషెంట్లకి అయితే ఇన్నే నీళ్ళు తాగాలి, అంతకంటే ఎక్కువ నీళ్ళు తాగితే ఈ కిడ్నీకి పనిచేయని చెప్తారు. అలాగే షుగర్ అన్న వాళ్ళకి ఫలానా ఆహారం తినాలి, ఫలాంతే తినాలి, కానీ అది నుంచి మీరు తింటే మీ ఆరోగ్యం పాడైపోతే షుగర్ ఎక్కువ చెప్తారు. 19వ వచనంలో లాస్ట్ మాట్లాడుతున్నాము, దానిలోని సమస్త జన్మను పాడైపోవద్దు. యెహెజ్కేలు గ్రంథము 12-19 ఆక్రమం. దానిలోని సమస్త జన్మను పాడైపోవద్దు కనుక చింతతో వారు ఆహారం తింటారు, చింతిస్తూ బాధపడుతూ ఆహారం తింటారట. భయభ్రాంతితో నీళ్ళు త్రాగలేదు. నీళ్ళు తాగాలంటే భయం, ఆహారం తీసుకోవాలంటే భయం, కొంచెం ఎక్కువ కారం అయితే ఏమవుతుందో భయం, తక్కువ అయితే ఏమవుతుందో అలాంటి భయాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దానికి మన ఇంట్లో ఉన్న వారందరూ, కుటుంబంలో ఉన్న వారందరూ కూర్చుని దేవుడిని ప్రార్థన చేసి ఆయన ఇచ్చింది మనం తీసుకుంటే ఆ ఆహారం ఎంత దీవించబడుతుంది, ఆశీర్వించబడుతుంది, మనలో శక్తినిస్తుంది. 128వ కీర్తన మనం ఒకసారి చూస్తే
నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలో ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బాల చుట్టూ ఒలీవ మొక్కలలో ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉంటుంది, నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలీవ మొక్కలలో ఉంటారని ప్రభువారికి సెలవిస్తున్నాడు. అలాంటి అనుభూతి మనం కూడా అనుభవించాలి. దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించడానికి చాలామంది రోజుల్లో ఆ అర్హత లేదండి. తినాలన్నా తినలేరు, తాగాలన్నా తాగలేరు. కానీ మరి చింతతో ఆహారం తీసుకోవడం, చింతతో నీళ్లు తాగడం అలాంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి దేవుడు మనకి అలాంటి పరిస్థితి ఇవ్వకుండా మరి మన ఆరోగ్యం కాపాడుతున్నాడు. నీవు ఆయన సురక్షితమైన రెక్కల కిందకు వచ్చినామని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన రెక్కల చాటుని మనకు భద్రత, ఆయన రెక్కల చాటుని మనకి ఆశీర్వాదం, ఆయన రెక్కల చాటుని మనకు జీవనం ఉన్నదని మనం గ్రహించుకొని ఆయన చెప్పినట్టుగా ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి మనం జీవిస్తే దేవుడు మనం తప్పకుండా ఆశ్రయిస్తాడు, జీవిస్తాడు. దేవుని కావాలని మనం వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు పాస్టర్ గారు చదివి రిఫరెన్స్ మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 27 వచ్చింది. దయచేసి మత్తయి సువార్త 6:27. మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు, వస్త్రములను గూర్చి మీరు చింతపడేలా ఆలోచించండి. అవి కష్టపడవు వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నవదాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవికెక్కిన దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి పూలను దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింత అవసరం లేదు మనకి. ఏనాటికి ఆనాటికి కాదని ఇక్కడ 4 సార్లు మనం చింత అనే పదం చూస్తాం. దేవుడు నొక్కి ఒక్కడించి ఒకే మాట 2 సార్లు రాయించాడంటే ప్రపంచంలో జనాభా అంతా చింతపడుతూనే ఉన్నారు. ఎవరికి చింత లేని వారు ఎవరు ఉండరు. కానీ దేవుని సన్నిధిలో వాటిని అన్నింటి పెడితే మన చింత ఎవరు ఆయన మీద వేస్తే దేవుడు తప్పకుండా చింతలన్నీ తీర్చే దేవుడు, చింతలన్నీ తీర్చి మనకి సంతోషించే దేవుడు. కాబట్టి రేపటి గురించి మనం చింతించక్కర్లేదు. అలాగే ఏమి తినాలి, ఏమి త్రాగాలని చింతించక్కర్లేదు. కానీ ఏ సమయానికి సరిపడిన ఆహారం ఆ సమయానికి మనకి ఇస్తాడు. ఆహారం గురించైనా, వస్త్రాల గురించైనా, మరో దాని గురించైనా చింతపడకుండా దేవుని సన్నిధిలో ఆయన ఇష్టానికి మనం అప్పచెప్పుకుంటే ఆయన అడుగుతున్నాడు, నా ప్రియమైన కుమారుడు అని హృదయం నాట్యమని హృదయం ఆయనకు సమర్పిస్తే చాలండి. ఆయన మన ధనధాన్యాలు అడగట్లేదు, వస్తువాహనాలు అడగట్లేదు. కానీ హృదయాన్ని ఆయన ఇమ్మన్నాడు. నిష్కపటమైన హృదయాన్ని మనం దేవుడు చదివేస్తున్నాడు. కాబట్టి హృదయాన్ని దేవుడికి సమర్పించాం అనుకుంటూనే మనం మోసపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-19 వచ్చినారు. దానియేలు 3:16-19. రాజుతో ఇలా చెప్పి నెబుకద్నెజరు ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోము. ఇక్కడ శేఖరపేశక అభివృద్ధుల గురించి మనం అనేక సార్లు విని ఉంటాము. అయితే నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు, ఆయన పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహాన్ని మొక్కమని చెప్తారు. అయితే బబులోని చెరగా తీసుకొనిపోయిన ఇశ్రాయేలు యవ్వనస్తులు శేఖరపేశక అభివృద్ధి అయిన వారు ఆ విగ్రహాన్ని పూజించుకున్న వారు
వారి దేవుడిని ఏసై ప్రేమిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. వారి మీద కంప్లైంట్ వెళ్తారు రాజు గారికి. రాజు వారిని పిలుస్తారు, పిలిచి షడ్రక్ మెషిగా బెదురుకున్నారా, మీరు నేను నిలబెట్టిన ప్రజలకు నమస్కారం చేస్తే సరి, లేకపోతే మండుతున్న ఈ అగ్నిగుండంలో పడవేసి మిమ్మల్ని కాల్చి వేస్తానంటే వారు చెప్తున్నమాట. రాజైనా నెప్పుకొద్దులేదు, ఎవరైనా రాజునే పేరు పెట్టి పిలిస్తే ఊరుకుంటారండి. నరేంద్ర మోడీ గారు మనం నరేంద్ర మోడీ అని పిలిస్తే ఆయన పాపం వచ్చేస్తుంది, మనం అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది, వాళ్ళ దేవుని పట్ల వారికి ఎంత నిరీక్షణ ఆదరణ ఉందో. రాజైనా నెప్పుకొద్దులేదు, మండుతున్న ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మేము మొక్కమని వారి సజీవయాలుగా వారి శరీరాలు సమర్పించడానికి ఇష్టపడినప్పుడు రాజు పాపం ఎక్కువైపోతుంది, మొక్క వికారం అయిపోతుంది. అగ్నిగుండాన్ని 7 అధికం చేయమని ఆజ్ఞిస్తాడు. అయితే షడ్రక్ మెషక్ అభివృద్ధిని వారు కట్టుకున్న వస్త్రాలతో మీ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో విసిరేస్తారు. ఆ విసిరివేసిన వారు కాలిపోతారు, కానీ మరి వారు ఆ ముగ్గురు కాలిపోతారు అగ్నిగుండంలో కాలరు. ఎస్ఐ వారు రక్షిస్తాడు. నెబుకద్నెజరు చూడగానే మన ముగ్గురు మనుషులు విసిరాం కదా, 4వ మనుషులు పిలిచిన ఎవరిని చూస్తే అగ్నిగుండం దగ్గరికి వచ్చి వారిని పిలిస్తే షడ్రక్ మెషక్ అబద్ధులు బయటకు వచ్చినప్పుడు వారిలో ఎప్పటికైనా కాలిన వాసన కానీ అగ్ని వాసన కానీ ఏమి తగలవు. అప్పుడు ఆ దేవుడు నెబుకద్నెజరు చెప్తాడు, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు. మనం కూడా అలాంటి సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఏదో అవసరానికి యేసు ప్రభువుని వెంబడించేవారుగా, మరి వ్యాధి వచ్చినప్పుడు దేవుడిని పూజించేవారుగా, అవసరం వచ్చినప్పుడు దేవుడిని పూజించేవారుగా కాదు, కానీ నిరంతరం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆ భక్తి కలిగి ఉండాలి. భక్తి జీవితం యథార్థమైనదిగా నమ్మకమైనదిగా ఉన్నప్పుడు దేవుడు అలా నమ్మకమైన మంచి దాసుడని మనతో మాట్లాడతారు. కాబట్టి మనం కూడా షడ్రక్ మెషక్ అభివృద్ధిలో వారి భక్తి జీవితాన్ని మనం చూసి వారి వల్లే మనం కూడా దేవుని యందు రోషం కలిగి ఉండాలని మనం కూడా రోషం తెచ్చుకుని ఆయనలో మరి మన ఆత్మీయ జీవితంలో దేవుడికి సాక్ష్యంగా నిలబడాలని దేవుడికి ఈ మాటలు బట్టి మనం బలపరుస్తున్నాడు. మార్కు సువార్తలో మనం చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయం, ఇక్కడ మనందరికీ తెలిసిన సంఘటన అది. మార్కు సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను, చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు పుట్టినందున దోణి నిండిపోయాడు. ఆయన దోణి అమరున్న తలగడ మీద అలవాల్చుకుని నిద్రించుకున్నాడు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చెప్పలేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుందని సముద్రంతో చెప్పగా గాలి అనేది మిగిలిన నిర్మలమైంది. యేసు ప్రభువుతో చాలామంది అపోహపడతారు. వారికి ఏమి కష్టాలుండవు, నష్టాలుండవు, మరి అనారోగ్యం ఉండదని అనుకుంటారు. కానీ ప్రభువులో ఉన్న వారికి కూడా అన్నీ ఉంటాయి. అయితే అన్నిజనులు దేవుడి పట్ల నిరీక్షణ లేని వారికి ఆ నిరీక్షణ ఉండదు. వారు ఎలా స్వస్థపడతారని డాక్టర్లను ఆశ్రయిస్తారు. కానీ మనకి దేవుడు ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు. మనం ఆరాధించే దేవుడు మామూలు దేవుడు లాంటి దేవుడు కదా, అన్ని నామముల కంటే పరిణామం కలిగిన వాడు, అల్పై ఉమేలేని దేవుడు. కాబట్టి మనకి ఏ వచ్చినా వాటిని తప్పించగల సమర్థుడు. ఇక్కడ వారి శిష్యులు యేసు ప్రభువు వారి శిష్యులు కలిసి గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రేగుతుంది. అదేంటి మరి యేసయ్యకి ఎందుకు తుఫాను రావాలని చాలామంది అనుకుంటారు. కానీ శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ తుఫాను వచ్చింది. ఆ సమయంలో యేసు ప్రభువు వాడ అమరంలో తలగడగా చేసుకుని నిద్రిస్తున్నట్టు మనం చూస్తాం. అయితే మరో పాపం మనం చూస్తే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపడని ప్రభువాకి చదివేస్తుంది కదా. మరి యేసు ప్రభువు ఎందుకు నిద్రిస్తున్నారు? ఆయన నిద్రించట్లేదండి. మన ఆత్మీయ స్థితిని ఎంత గట్టిగా ఉందో, పటిష్టంగా ఉందో మరి టెస్ట్ చేయడానికి, పరీక్ష పెట్టడానికి ఆయన నిద్రిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన నిద్ర కాదు. అయితే శిష్యులు భయపడిపోతారు. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేసే శిష్యులు పేతురు, యోహాను, యాకోబు వీరందరూ అది సముద్రంలో దాని పరిస్థితాన్ని తెలిసిన వారు. తుఫాను వచ్చిన వారు భయపడే పరిస్థితి లేదు. కానీ ఈ తుఫాను అంత పెద్దదైనది,
ఆ వాడ అలల చేత కప్పబట్టం చూసి శిష్యులు బయటకు బోధకుడా మేము నశించిపోతున్నాము నీకు చింతలేదా అని దేవుని అడుగుతారు. అప్పుడు ప్రభువారు వచ్చి గాలిని సముద్రాన్ని గర్తించగా మిక్కిలి నెమ్మడవుతాయి. అప్పుడు దేవుడు వారిని కూడా గర్తిస్తాడు. అల్ప విశ్వాసాల ఎందుకు సందేహపడుతున్నాయి. దేవుడు మనతో ఉన్నప్పుడు కూడా మనం అద్దరపడిపోతుంటాం, బెంగపడిపోతుంటాం, భయపడిపోతుంటాం. జ్వరం రావచ్చు, ఏదైనా సమస్య రావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం కూర్చొని ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆ మార్గం తప్పకుండా మరి సుమమైన మార్గం, సమానమైన మార్గంలో చేస్తాడు. వాటి అన్నిటి నుంచి మనం తప్పిస్తాడు. ఈ శిష్యులు కూడా భయపడిపోయారు. మేము నశించిపోతున్నాం మీకు చింతలేదా అంటే యేసుప్రభువు మన పట్ల చింత కలిగి ఉన్నారు. అందుకే ఆయన చెప్పినాడు మీకు చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. అయితే మన చింత ఆయన మీద వేయలేక మనం మన భారాలు మనం చేసుకుంటూ మన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ యేసుప్రభువు నాకేమీ సహాయం చేయలేదని అనుకుంటుంటాం. కానీ యేసుప్రభువు సహాయం చేసి దేవుడండి. అడుగుడే మీకు ఇవ్వబడు. ఏ పరిస్థితులైనా ఏది కావాలన్నా దేవుడు ఇచ్చే దేవుడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు సహాయం చేస్తాడు. కానీ మరి మన ఆలోచన ప్రకారం మన ఇష్ట ప్రకారం మనం చేసుకుని ఒకవేళ ఆపదలో పడిన తర్వాత దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు అప్పుడు కూడా రక్షిస్తాడు. కానీ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని మనం చూస్తున్న సంఘటన. ఆవిడ చాలా ధనవంతురాలు, అనేక వైద్యుల చేత తిప్పలబడుతుంది. తనకు ఉన్నదంతా వేడి చేస్తుంటే యువకులు గుండెలు అయిపోతుంది. ఆఖరికి యేసుప్రభువుని వెంబడిస్తే యేసుప్రభువుని ఆయన వస్త్రం చెంగు ముడితే నేను స్వస్థపడతానని అనుకుని అనేకుల ఆయన యేసుప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆ స్త్రీ వెనకగా వచ్చి వారి కాలసుందులోంచి వెళ్ళి యేసుప్రభువుని వస్త్రం చెంగు ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆమెకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనం నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, ఏ పరిస్థితి అయినా వాటన్నిటి నుంచి దాటించగల శక్యం వచ్చి యేసుప్రభువు ఓరు రాళ్ళు విడిచిన తుఫాను చెల్లరేగిన మాట మాత్రం సెలవిస్తే అవన్నీ మిక్కిలి నమ్మడం అయితే దేవుడు వాటిని సెలవుస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం దాటాలంటే దాటిపోబడాలంటే యేసుప్రభువుని ఆశ్రయించాలని, ఆయన పాదాలు ఆశ్రయించాలని ప్రభువాకి సెలవిస్తుంది. లోకాసు వార్తలో మరొక మాట ఉంటుందో, లోకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం. లోక 12:22. అంతగా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఏమి తిందుము అని, ఏమి ధరించుకుందుము అని మీ దేహములకు చేయను చింతింపబడి ఆహారము తింటే ప్రాణమును, ఆకుల సంగతి విచారించుకుంటే అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దూరుడు ఎక్కువ చేసుకోగలరు. చాలు మనం చాలామంది చింతిస్తుంటాం. జ్ఞానం శరీరంలో అనుకుంటే నేను చాలా పక్కగా నీరసంగా ఉన్నాను, నేను అనుకుంటాను నల్లగా ఉన్నాను, కొంత నా పొడుగులకు వెళ్తుంది, నా పొడుగు తక్కువ వెళ్తుంది, నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, అనేక విషయాల్లో మనం చింత కలిగి ఉంటాం. కానీ ప్రియమైన దేవుని సంగమం, దేవుడు నేను ఎలా ఉండాలని నిర్ణయించడం, అలా ఉండడానికి ఇష్టపడితే మీకు దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. కానీ దేవుడు నిర్ణయించే దానికంటే మనం ఎక్కువగా ఆశించకూడదు. కాబట్టి ఏ విషయంలో చింతపడాలనుకుంటున్నారు దేవుడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఈనాటికి కావాల్సిన దేవుడు మనకు ఆనాడిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయదు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. కొంతమందికి ఉద్యోగాలు ఉండొచ్చు, కొంతమందికి వ్యాపారాలు ఉండొచ్చు, రకరకాలుగా దేవుడు మనల్ని జీవిస్తూ ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి మీరు మనకు దేవుడు ఇచ్చిన దానిలో మనం నమ్మకంగా, యథార్థంగా, నమ్మకంగా చేయగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేని గురించి చింతపడద్దు. మీకు చింత ఎవరికి నా మీద వేయమని దేవుడు సెలవిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం, చదివింది. 2 కొరింథీయులు
11 అధ్యాయం 28 2 కొరింథీ 11:28. సంఘములన్నిటి గురించి చింతయ్య నాకు కలదు, దినదినము నాకు కలుగు చాలము. ఇవిగాక సంఘములన్నింటిని గురించి చింత నాకు కలదు. పౌలు గారు రాసిన మాట ఇది. ఆయన పరిచయం చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొత్త నిబంధనలు 25 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సగం పౌలు గారు రాసింది. అంతటి మహనీయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాల గురించి ఆయన చింతపడుతున్నాడు. మరి మీ కుటుంబం గురించి మీకు చింతుందా? మీ సంఘం గురించి మీకు చింతుందా? మీ దైవదాసుల కోసం మీకు చింతుందా? మనం చింతించాలంటే ప్రార్థన చేయాలి. కూర్చుని ఏడవటం కాదు, కానీ ప్రార్థన చేయాలి. మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. దైవదాసుల కోసం, వారి కుటుంబం కోసం, సంఘమంతుల కోసం ప్రార్థన చేయాలి. ఒక్కొక్క కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఒకరి కోసం అందరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంఘం దీవించబడుతుంది, ఆశ్రయించబడుతుంది. కాబట్టి పౌలు గారికి ఇది కాక సంఘములన్నిటి గురించి నాకు చింతగలదు. సంఘాలన్నిటి గురించి మనం దేవుడు ఒక పర్పస్తో, ఒక కారణంతో మనం ఈ లోకం మీద ఉంచాడు. అనేకులు చనిపోయినప్పటికీ మనం సజీవులు ఎక్కడ ఉంచాడంటే దేవుడికి ఇది పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాన్ని మనం కనిపెట్టకుండా ఏదో నేను ఉద్యోగం చేసాను, సర్వీస్ రిటైర్ అయితే బాగానే ఉన్నానని, లేదంటే చదువుకునే బిడ్డలు చదువుకున్నాను ఇది నాకు కాదని, ఉద్యోగం చేసేవాళ్ళు చేస్తున్నామని, వ్యాపారం అది కాదు. కానీ దేవుడి గురించి కూడా మనం చింతించాలి. సంఘాల గురించి పౌలు గారు ఎలా చింతిస్తున్నారు, మరి మన కుటుంబాలను బట్టి మనం చింతించాలి. సంఘాన్ని బట్టి, అలాగే దైవదాసుల కుటుంబాలను బట్టి, ప్రపంచం కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ దేవుడి నుంచి కార్యం చూడాలంటే మనం చూడలేము. కానీ మనం అడగాలని ఆశిస్తున్నాడు. మీరు నాకు ప్రార్థన చేయండి, మీరు నాకు మొదలుపెట్టండి. మరి మనం చూస్తూ ఉంటాం లోకంలో డైలీ వర్క్ సీఎం అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. సీఎం గారికి మనం డైల్ చేస్తే ఆయన మన సమస్య పరిష్కరిస్తారని. డైలీ ఎవరు ఎమ్మెల్యే, డైలీ ఎవరు డాక్టర్ అని రకరకాల లైన్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడు చేసినా అది ఎంగేజ్ వస్తుందని దేవుడికి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వెంటనే జవాబు ఇచ్చే దేవుడికి కూడా ఒక నెంబర్ మీకు చెప్తుంటాను. మీ ఎవరికి ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3వ వచనం దయచేస్తాను. ఈ సెల్ నెంబర్స్లో 10 నెంబర్లు ఉంటాయి, కానీ దేవుడికి డైల్ చేసే నెంబర్ 3 ఇర్మియా గ్రంథము 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చగలను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. నాకు మొర్రపెట్టుము. ప్రపంచంలో 8 బిలియన్ పీపుల్ ఉన్నారని, అంటే 800 కోట్ల జనాభా ఉన్నారు. 800 కోట్ల జనాభా ఒకవేళ దేవుడికి ఒకేసారి ప్రార్థన చేసిన ఆయన లైన్ ఎప్పుడు బిజీ ఉండదండి. తప్పకుండా అందరికీ ప్రార్థన ఆలకిస్తాడు, అందరికీ జవాబు ఇస్తాడు. మనందరం ఒకసారి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించే దేవుడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తుంది. దేవుడి దగ్గర సీక్రెట్ ఉండడం అంతా ఆయన దగ్గర ఓపెన్ సీక్రెట్. మనం ప్రార్థన చేస్తే రహస్య స్థలంలో ఉన్న వాటిని కూడా మనకు బయటపరుస్తాడు. మనకి చేతకాని వాటిని చేత ఇలా చేస్తాడు. స్టూడెంట్స్ కానీ చాలామంది మరి ఇది నాకు ఈ లెసన్ నాకు అర్థం అవ్వలేదు కానీ, అలాగే ఈ కుటుంబాన్ని నేను అలా పోషించాలని కుటుంబ యజమానులు బాధపడుతుంటారు రకరకాలుగా. అయితే దేవుడి మీద మనం భారం వేసినప్పుడు దేవుడు ఆయన మనం కాపాడుతాడు. కాబట్టి ఈ మాట ద్వారా మనం బలపరుచుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ముందుకు సాగాలి. నాకు మొర్రపెట్టుము. దేవుడికి మీరు మొర్రపెట్టున్నారని నేను అనుకున్నాను. క్రైస్తవుడు అనబడినవాడు, బాప్తిసం పొందినవారు, రక్షణ పొందినవారు, దేవుడిని వెంబడించేవారు దేవుడికి మొరపెట్టాలి. ప్రార్థన చేయకుండా ఆహారాన్ని వదిలేని వాక్యం చదివిస్తుందండి. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఆహారం తీసుకున్నా, పానం తీసుకున్నా, ఏం చేసినా లేకుండా మనం లేచి ప్రార్థన చేయాలి. దినమంతా కాచి కాపాడమని దేవుడు అడగాలి. నిద్రించిన వారు మనం తెలుసుకుని చాలామంది శాశ్వతమైన నిద్రలో వెళ్ళిపోతున్నారు, తిరిగి లేవాలనుకుంటున్నారు, నూతన దినాన్ని చూడలేకపోతున్నారు. అయితే దేవుడు మనకు నూతన దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తూ
దినమంతా కాల్చి కాపాడమని నీ మీదే నా ఆశీర్వాదాలు దీవెనలు మా మీద కుమ్మరించమని దేవుడు మనం ప్రార్థన చేయాలి. ఆయనకు మొరపెడితే ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఒకవేళ చాలామంది పర్వతాలు తొలగిన మెట్టలు తత్తగిలిన నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది వాగ్దానాలు చేస్తారు, నీకు అదే చేస్తాను ఇది చేస్తాను, రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ చేస్తారని వాళ్ళు చేయలేకపోవచ్చు. దేవుడు చేయలేనిది ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది కలరా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గర మనం మొరపెట్టుకుంటే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. యాకోబు పత్రిక ఒక మాట చూడండి దయచేసి. యాకోబు పత్రిక 4:9. వ్యాకులు పడి దుఃఖపడి మీ నవ్వు దుఃఖములకును మీ ఆనందం చింతకును మార్చుకుని ప్రభు దృష్టికి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించింది. మాకు ఆశీర్వాదం కావాలన్నా, దీవెన కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా దేవుడి దృష్టిలో మనం తగ్గించుకుని ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడి అనేది దేవుని వాటిని సెలవుతుంది. మనకు ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. నిన్ను తగ్గించుకో, దేవుని దృష్టి తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడని, దేని గురించి చింతపడదని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉంది. అపవాదిని ఎదిరించి 7వ వాక్యం పోతున్నాను. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించే శక్తి సామర్థ్యం మనోనిగ్రహం ఆత్మస్థైర్యం మనకుందా? అపవాదిని ఎదిరించాలి. వాడు ఎప్పుడు మన మీద దాడి చేస్తున్న ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మరి లోకంలో ఉన్నవాడిని కంటే మనలో ఉన్నవాడి కూడా మనం గ్రహిస్తూ ప్రార్థన చేస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు సెలవుస్తుంది. అలాగే వ్యాఖ్యలు పడి మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి. హృదయాన్ని ఇప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వ్యాఖ్యలు పడి దుఃఖపడి ఏడుగుడి మీ నవ్వు దుఃఖంలోకి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. మనం చింత కలిగి ఉండాలి. రేపటి గురించి చింత వద్దంటున్నాడు. కానీ ఈ దినం దేవుని సన్నిధిలో నేను అలా ఉన్నాను, ఆయనకి యథార్థంగా నమ్మకంగా నీతిగా ఉన్నానా లేదా అనేది మనం చూసుకోవాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు సెలవిస్తుంది. కాబట్టి దేవుడు హెచ్చుకలగాలంటే ఆయన వల్లే కలుగుతుంది. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనం తగ్గలన్న హెచ్చలన్న ఆయన చేతిలో ఉంది. అరణ్యంలో నుంచి హెచ్చుకలగదని దేవుడు వాటిని సెలవిస్తుంది. మరి నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని కనపరుస్తాం, ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ముందుకు సాగుతాం. ఆఖరిగా 1 పేతురు పత్రిక, పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు దీన మనస్సులో ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు నిర్భరమైన బుద్ధి గలవారే, మీ విరోధి అయిన అపవాది ఎదుగు తిరుగుతాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. 7వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచించేస్తున్నాడు, చింతిస్తున్నాడు. అయ్యో నీ బిడ్డ నేను చెప్పినట్టుగా నడిస్తే ఎంత బాగుంటుంది, దారి తప్పిపోయి నడుస్తుందని దారి తప్పిన వారి కోసం దేవుడు చింతిస్తున్నాడు. మరి దేవుని మందిరంలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం అని చెప్పిన వాక్యాలు వింటున్నాం, దేవదాసు చెప్పే వాక్యాలు వింటున్నాం. కానీ మరి దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఉన్నాం, లేదంటే దేవుడు కష్టపెట్టేవారిగా ఉన్నాం. మనం మొదటి నుంచి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆదికాండంలో నరులని భూమి మీద సృజించినందుకు ఆయన సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నాను అనే మాట మనం చూస్తాం.
దేవుడికి ఆశ పెట్టేవారుగా, తొట్ట పెట్టేవారుగా, ఆయన గాయాలు పెట్టేవారుగా మనం ఉండకూడదండి. ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనం జనరల్గా చూస్తుంటాం, చిన్నపిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పిల్లలను సంతోషంగా ఉంచడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. అలాగే మన త్వరలో ఉచితంగా యేసు ప్రభు వారిని సంతోషంగా ఉంచడానికి మరి ఆయన కట్టడలు, ఆయన ఇచ్చిన నియమాలు ధర్మాలు పాటిస్తూ ఆయన చిత్తానుసారం మనం నడిస్తే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయన ఎప్పుడు మనం దీవించడానికి, ఆశీర్వించడానికి, మరి అభివృద్ధి పరచాలని, సంతోషంగా ఉంచాలని, ఆరోగ్యంగా ఉంచాలని ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న అనారోగ్యాలు కానీ, చీకు చింతలు కానీ ఏ విషయంలో మనం చింతించకుండా, అది ఏ విషయమైనా సరే ఆయనకి మొరపెడితే, ఆయనకి విజ్ఞాపన చేస్తే, ఆయనకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలోచించే దేవుడు. కాబట్టి ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన జవాబు చేసేవాడు చేసేవాడు. ఆయన కన్ను నుండి చూడక, ముక్కు నుండి వాసన చూడక, చెవి నుండి వెనక, కాళ్ళ నుండి నడవక, చేతుల నుండి చేయక మానే దేవుడు కాదండి. విగ్రహం కాదు దేవుడు అంటే. ఆయన ప్రపంచం అంతటినీ సృష్టించిన వాడు సృష్టికర్త. కాబట్టి అలాంటి సృష్టికర్తను మనం ఆశ్రయించాం. ఆయన బిడ్డలుగా మనం దేవుడు మనం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా కొనసాగాలంటే మనలో కొన్ని నిజమైన క్వాలిటీస్, అని చెప్పిన లక్షణాలు ఉండాలి. మనం దేవుని పిల్లలు. ఎవరైనా అడుగుతారు, మీరు ఎవరంటే దేవుని పిల్లలు అని చెప్తాం. దేవుడు ఆయన స్వరక్షణించి మనం కొన్నాడు. ఆయన రక్తంలో మనం కడగలుగుతాం. అలాంటప్పుడు మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా, నమ్మకంగా మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. లేఖ గ్రంథం నాకు ఒక మాట చదువుతుంది. లేఖ గ్రంథము ఆ ఒక్క మాట, మంచి మాట, అది మనం తప్పున్నది అందరూ చదవాలని. లేఖ గ్రంథము ఇంకే కదా నేను అడుగుతున్నాను దేవుడు సెలవుస్తాను. 6వ అధ్యాయం 7వ వచనం చదువు. లేఖ గ్రంథము 6:7. మనుషుడా, ఏమి ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ముసలివాడా, వృద్ధాప్యం ఉన్నవాడా, ఉద్యోగం చేస్తున్నాడా, ఉద్యోగం లేనివాడా, అందరికీ దేవుడు తెలిస్తున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ప్రతి వారం మనకి ఉత్తమంగా ఎలా ఉండాలి, దేవుళ్ళు ఎలా ఉండాలి, పరిశుద్ధుడిగా ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఎలా ఉండాలని దేవుడు నాకు బోధిస్తూ ఉంటాడు. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. న్యాయంగా ప్రవర్తించమన్నాడు, దీన మనస్సు కలిగి ఉండమంటున్నాడు. మరి అదే దేవుడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. అదే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అంతేగాని నీ ధనమేమో, నీ ధాన్యమేమో అని అడగలేదు. నా కుమారుడు అనే హృదయం నాకు ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. న్యాయంగా ప్రవర్తించమని అడుగుతున్నాడు. అదే కదా దేవుడు అడిగిన. మరి దేవుడికి మనం అది చేయగలుగుతున్నామా? లేదా మన ఇష్టానుసారం జీవిస్తూ, లోకానుసారం జీవిస్తూ, మరి సోమవారం నుంచి శనివారం వరకు దేవుడికి ఆయాస పెట్టేలాగా, దుఃఖపెట్టేలాగా మనం ప్రవర్తిస్తూ, ఆదివారం నుంచి ఎంతో పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రం చేత మనం పరిశుద్ధులు కాలేమండి. ఆత్మరక్షణ అనేది ఒక రోజులో, ఒక దినంలో జరిగిపోయేది కాదని. శాంటిఫికేషన్ అనేది, పరిశుద్ధపరచబడటం అనేది, అది జీవితకాలం అంతా మనం చేయవలసింది. ఏ రోజు కారోజు మనం పవిత్రపరచుకుంటూ, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం దేవుడికి ఇష్టంగా ఎన్ని పనులు చేశాము, దేవుడికి ఇష్టంగా ఎన్ని చేశాము పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ ఆయనకి విరోధంగా ఆయాసకరమైన ప్రవర్తిస్తుంటే వాటిని క్షమించమని దేవుడిని అడిగి, యథార్థమైన మనసు కలిగి దేవుడు ఆశించిన రీతిలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అతి కృపభాగ్యం మనందరికీ అనుగ్రహించాలి. దేవుడు ప్రార్థన చేసి మాట నేను ముగిస్తున్నాను. యేసయ్య పరిశుద్ధ మాట దీవించుగాక. ఆమేన్.